ఫస్ట్ స్టెప్ మీరు గనక నిజంగా ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ ఇంటర్నెట్కి మీరు వీడియోలు చూసిన ద్వారా మీరు ఏమన్నా బాగుపడాలంటే నెంబర్ 1 స్టెప్ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించను అని గనక ఫిక్స్ అయితే మీకు ఏ వీడియోలతో పని లేదు, ఏ మోటివేషన్తో పని లేదు. వెరీ ఇంపార్టెంట్, మీ జీవితంలో మిమ్మల్ని మీరు పొడుచుకోకండి, మిమ్మల్ని మీరు చంపుకోకండి, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోకండి. అయిపోయిన వాటి గురించి ఇంకెన్ని రోజులు బాధపడతారు? ఇది ఎప్పుడు మారతాం మనము, ఎప్పుడు అర్థం చేసుకుంటాము అని ఒక్కసారి మీకు మెలకు వస్తే మీ జీవితం మారిపోవడానికి ఫస్ట్ స్టెప్ అది. అయిపోయినది అయిపోయింది. సెకండ్ వచ్చేసి చాలామంది ప్రాబ్లం దగ్గర ఆగిపోతారు. నాకు ఇలా సమస్య వచ్చింది, నేను భయం వేస్తుందండి, యాంగ్జైటీలో ఉంటానండి, నాకు ఫియర్ ఉంటుందండి, తర్వాత ఏం చేస్తున్నావు అన్నది చాలా మటుకు ఇగ్నోర్ చేసేస్తారు. నేను అంటాను, ఈ రోజైనా అట్లీస్ట్ టుడే స్టార్ట్ దిస్. నేను ప్రాబ్లం గురించి కంటే సొల్యూషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నా దగ్గర 5,000 లేవు అని 100 రోజులు అనుకున్నా నా దగ్గర 5,000 లేవు. 5,000 ఎలా సంపాదించాలి అనుకున్న రోజున 5,000 సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. అది చేస్తారా చేయరా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ముందైతే మార్గము సైడ్ అయితే దృష్టి పెట్టాలి కదా. పంచింగ్ యువర్ సెల్ఫ్లో సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రాబ్లం దగ్గర కూర్చుండిపోకండి. డోంట్ సిట్ ఎట్ ద ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి, నా దగ్గర సమస్య వస్తే సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే దీని నుంచి బయటపడతాను, ఏం చేస్తే దీని నుంచి బయటపడతాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పంచింగ్ యువర్ సెల్ఫ్లో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అడుగు వేయండి ముందుకి. ఎందుకు కాదో చూస్తాను, మీరు అడుగు వేయండి. చెయ్యగలను అనే ఒక సంకల్పం పెట్టుకోండి. పంచింగ్ యువర్ సెల్ఫ్లో ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, డెసిషన్ తీసుకోలేకపోవడం. రేపటి నుంచి పొద్దునే నిద్రలేచి నేను కరెక్ట్గా హెల్త్ టిప్స్ ఫాలో అయితే నాకు ఆరోగ్యం వస్తుంది అని తెలుసు, అయినా కూడా పొద్దున లేవం. దీన్ని సెల్ఫ్ పంచింగ్ అంటారు. మిమ్మల్ని మీరు పొడుచుకోవడం, కొట్టుకోవడం, మిమ్మల్ని మీరు చంపదబ్బేసుకోవడం అంటే ఇదే. నాకు తెలుసు సమస్య, నాకు తెలుసు సొల్యూషన్, కానీ నేను చెయ్యను అంటే దానికి మూర్ఖత్వం అని పేరు పెట్టాల్సి వస్తుంది. అందుకని ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏం చేస్తున్నారు దాని గురించి మీరు దిగి అడుగు వెయ్యండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.